పుష్ప 2 సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతుండగా బేబీ జాన్ సినిమా మాత్రం పోటీ పడలేకపోయింది. క్రిస్మస్ రోజున విడుదలైన బేబీ జాన్ పుష్ప 2 ముందు నిలవలేకపోయింది. పుష్పరాజుకు బాక్సాఫీస్ దగ్గర ఎదురే లేకుండా పోయింది. ఈ సినిమాకి పోటీగా మరో పెద్ద సినిమా ఇన్ని రోజులు రిలీజ్ కాలేదు. అయితే పుష్ప 2 రిలీజ్ అయిన 3 వారాల తర్వాత థియేటర్లోకి వచ్చింది బేబీ జాన్. ఈ సినిమాకి మంచి బజ్, క్రేజ్ వినిపించింది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్లో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేశారు. అలాగే ఈ సినిమాతో కీర్తి సురేష్ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. వామికా గబ్బి మరో హీరోయిన్. దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన తమిళ సినిమా తెరీకి హిందీ రీమేక్ ఇది. హిందీ వెర్షన్కు నిర్మాత కూడా అట్లీనే. ఇన్ని ప్రత్యేకతలున్నా పుష్ప 2 ముందు నిలవలేకపోయింది ఈ చిత్రం. బేబీ జాన్లో లవ్, యాక్షన్, కామెడీ వంటి మాస్ కమర్షియల్ ఎలిమెంట్లన్నీ ఉన్నాయి. ఈ మసాలా సినిమాలో కేరళ నేపథ్యం, ముంబై టచ్ ఇవ్వడం వల్ల నార్త్ ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుందని భావించారు. బేబీ జాన్ డిసెంబర్ 25న రిలీజ్ అయింది. అయితే ఇండియాలో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం 12 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్లుగా ట్రేడ్ చెబుతోంది. కానీ అదే రోజు కూడా పుష్ప 19 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఒక్క హిందీలోనే 15 కోట్లు వచ్చినట్లు అంచనా. క్రిస్మస్ హాలిడేలో స్ట్రైట్ హిందీ కొత్త సినిమా మంచి బజ్తో రిలీజ్ అయినా కూడా జనాలు పుష్ప 2 మూవీకే ఓటు వేశారు. పుష్ప 2 చిత్రం 21వ రోజు కలెక్షన్స్ మొదటి రోజు బేబీ జాన్ మూవీ కలెక్షన్స్ కన్నా ఎక్కువగా ఉండడం చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. సినిమా ఊపు చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్లో బేబీ జాన్ ని పక్కకు పెట్టి పుష్ప 2 సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఉందనే అనిపిస్తోంది. వాస్తవానికి పుష్పరాజ్ హవా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా ఉంది. నార్త్లో పుష్ప 2కు లాంగ్ రన్లో 800 కోట్లు ఈజీగా వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అదే జరిగితే డబ్బింగ్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డును అందుకున్న పుష్ప 2 ఇప్పుడు బాలీవుడ్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ ఎపిక్ బెంచ్ మార్క్ ని సెట్ చేసినట్లే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది పుష్ప 2. మొదటి రోజు ఏకంగా 294 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టి 2 వారాల్లో 1500 కోట్లు, 3 వారాల్లో 1700 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఒక్క హిందీలోనే 700 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే హిందీలో పుష్పరాజ్ కుమ్మేస్తున్నాడు. దానికి నిదర్శనమే 21వ రోజు హిందీ కలెక్షన్స్ అని చెప్పుకోవాలి.